హీరో హీరోయిన్లు కనిపిస్తే అంతేనా? పోలీసులు కూడా డ్యూటీని మర్చిపోతారా? తమను తాము మర్చిపోయి ఊగిపోతారా? ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ దగ్గర జరిగే సీన్స్ చూస్తుంటే అవుననక తప్పని పరిస్థితి. మొన్న పూరి జగన్నాథ్ విచారణ టైంలో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఇవాళ చార్మి వచ్చినప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. చార్మి రావడంతోనే సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ తరుణంలోనే ఒక పోలీస్ కానిస్టేబుల్ చెయ్యి చార్మి మీద పడింది. దీంతో ఆమె ఈ బ్యాడ్ బిహేవియర్ ఏంటంటూ సిట్కు ఫిర్యాదు చేశారు. చార్మి ఫిర్యాదుతో చెయ్యి వేసిన కానిస్టేబుల్ ను గుర్తించారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ అని తేల్చారు. చార్మి సిట్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యే టైంలో అత్యుత్సాహం ప్రదర్శించాడని తేల్చారు. దీంతో అక్కడి నుంచి శ్రీనివాస్ ను పంపించినట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై సిట్ ఇప్పటికిప్పుడే క్లారిటీ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే చార్మి కోసం ప్రత్యేకంగా మహిళా పోలీసులను ఏర్పాటు చేసినా మధ్యలోకి అబిడ్స్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఎందుకు ఎంటర్ అయ్యాడన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. లేని బాధ్యత నెత్తికెత్తుకున్న అబిడ్స్ కానిస్టేబుల్ శ్రీనివాస్ హల్చల్ చేయడంతో చార్మి కంగు తిన్నారు. అయితే కానిస్టేబుల్ వ్యవహారంపై సిట్ మాత్రం ఎలాంటి విషయాలను బయటకు తెలియనివ్వడం లేదు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ఉదయం చార్మి సిట్ ఆఫీస్ కు వచ్చినప్పుడు ఆమెను లోపలికి తీసుకువెళ్లే క్రమంలో అబిడ్స్ కానిస్టేబుల్ చార్మి మీద చెయ్యి వేశాడు అని ఆమె కంప్లైంట్ చేశారు కదా సిట్ అధికారులకు. మరి సిట్ అధికారుల రియాక్షన్ ఎలా ఉంది? అంటే సిట్ అధికారులు ఆమె చెప్పిన విషయాన్ని ఓరల్ గా చెప్పింది. కింది నుంచి పైకి వచ్చే సమయంలో కొంతమంది అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు, పోలీసు వాళ్ళే ఈ రకంగా వివరించడం ఏంటంటూ ఆమె సిట్ అధికారుల ముందు చెప్పింది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి ఇమీడియట్ గా అబిడ్స్ పోలీసులకు కూడా అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమాచారం అందిస్తారు. వాళ్ళు కూడా వచ్చారు. అయితే కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇంటెన్సివ్ గా చేయలేదు, కానీ ఆమె పట్ల అంటే ఆమెను లోపలికి తీసుకొచ్చిన సమయంలో వెనుక నుంచి ఆమెను ముందుకు తోసే ప్రయత్నం చేశాడు అనేది చెప్తున్నారు. అయితే మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు, మహిళా ఎస్ఐతో పాటుగా సిఐ వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన కొంత శ్రీనివాస్ అత్యుత్సాహం ప్రదర్శించాడనేది తెలుస్తుంది. దీనిపైన అటు చార్మి ఫిర్యాదు చేసిన వెంటనే ఇమీడియట్ గా లోకల్ ఇన్స్పెక్టర్ కూడా పిలిపించి వాళ్ళు మాట్లాడారు. అయితే కానిస్టేబుల్ తో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ హడావుల్లో అంటే బౌన్సర్స్ వచ్చారు, దాంతో పాటుగా లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ చెయ్యి వేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వెనక నుంచి ఆమెను చార్మిని ముందుకు తోసే ప్రయత్నం చేశాడనేది ఆ విజువల్ చూస్తే కూడా ఫోటో చూస్తే అర్థమవుతుంది. దీనిపైన ఉన్నతాధికారులకు దృష్టికి వెళ్ళింది కాబట్టి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది. అబిడ్స్ ఇన్స్పెక్టర్ మాత్రం అక్కడికి వచ్చి ఆ కానిస్టేబుల్ అందరితో కూడా మాట్లాడారు. ఇన్వెస్టిగేషన్ కి వస్తున్నటువంటి వ్యక్తి ఒక మహిళ, ఆమె ఒక హీరోయిన్ గా ఉంది. ఇప్పటికే కోర్టుకు వెళ్లి ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన వ్యవహారంలో ఆమె కోర్టు నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకుంది కాబట్టి ఈ సమయంలో లోపలికి వెళ్లాల్సిన సమయంలో కూడా మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, పోలీసులు మహిళా పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఈ శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ ఇంటెన్సివ్ గా ముందుకు వచ్చి ఆమెను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీనిపైన మేము విచారిస్తున్నాము. అవసరమైతే ఒకవేళ ఆయన తప్పుందని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన పట్ల చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కానీ దీన్ని ఎక్కడ కూడా ఆమె రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి ఓరల్ గా సిట్ అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. ఆ ఇష్యూకి సంబంధించి కూడా సిట్ అధికారులు ఆమెకు మాట ఇచ్చారు, మేము ఎంక్వైరీ చేస్తాం, ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అతని పైన చర్యలు తీసుకుంటామని కూడా కార్మిక అయితే వాళ్ళు హామీ ఇచ్చారు. రైట్ విజయ్.